అసలు ఏమవుతోంది సమాజానికి? భార్యాభర్తలు అనే బంధానికి కనీసం అంటే కనీసం వాల్యూ ఇవ్వట్లేదా? ప్రస్తుతం ఈ ఘటన చూస్తే మీకు ఆ మాట అనిపిస్తుంది. ఎందుకంటే అక్రమ సంబంధాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. అంతవరకు అటువంటి ఘటనలు చూసాం. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి తమను తాము చంపేసుకుంటున్నారు, తమ బంధాన్ని చంపేసుకుంటున్నారు, తమలో అర్ధభాగాన్ని చంపేసుకుంటున్నారు. కడప జిల్లాలో ఇంకా దారుణానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భార్యను చంపి అడవిలో పారేశాడు భర్త. మరొకరితో మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ కూడా అనుమానంతో భర్త ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. చాపాడు మండలం పెద్ద చీపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు గోపాల్. వివాహేతర సంబంధం వద్దని చెప్పినా వినిపించుకోలేదు గోపాల్ భార్య. దీంతో 2 రోజుల క్రితం భార్యను చంపి గోనె సంచులో కుక్కి వనపెంట అడవిలో విసిరేశాడు గోపాల్. పోలీస్ స్టేషన్ ఎదుట లొంగిపోయాడు భర్త గోపాల్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. భార్యను చంపేసిన తర్వాత గోన్లో కుక్కి ఇటు అడవిలో పడేశాడు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఎంత దుర్మార్గంగా ఉందంటే వివాహేతర సంబంధాలు ఇటు కాపురాలను కూల్చడమే కాదు, ప్రాణాలను తీసేందుకు కూడా సిద్ధమైపోతున్నాయి. కడపలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారడం మాత్రమే కాదు, అందరినీ ఉలిక్కి పడేలా చేస్తుంది. మరి ముఖ్యంగా స్థానికంగా భార్యను చంపేయడమే కాదు ఆ భార్యను చంపేసి గోనె సంచులు కుక్కి అడవిలో పారేశాడు. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ ఎదుట లొంగిపోయిన తర్వాత అసలు విషయం చెప్తే ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు పోలీసులు. ఆ ఘటనా ప్రదేశానికి చేరుకొని ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆల్ రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి కేవలం అనుమానం మాత్రమే కారణమా, లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? సచిన్, ఏదైతే వివాహేతర సంబంధాలు అటు కాపురాలు కూల్చడంతో పాటు హత్యలకు కూడా దారితీసినటువంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్నప్పటికీ అయితే తాజాగా కడప జిల్లా చాపాడు మండలం చీపాడులో ఏదైతే భార్యపై ఉన్నటువంటి అనుమానం, అంటే వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది, ఆ నేపథ్యంలోనే తనకు ఎన్ని మార్లు చెప్పిన, అంటే పలుమార్లు కూడా మందలించినప్పటికీ కూడా తన భార్యలో మార్పు రాకపోవడంతోనే ఒకసారి ఆయన హత్య చేసి ఆ తర్వాత కోనెపట్టిలో కుక్కి ఏదైతే వలిపెంట అటవీ ప్రాంతంలో కూడా అక్కడ పడవేయటం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఈరోజు ఉదయం ఆ స్టేషన్ ఎదుట పోలీసులు ఎదుట లొంగిపోయి ఆ తర్వాత పూర్తి విషయాన్ని చెప్పడంతో ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో పోలీసులు అక్కడికి వెళ్లి గాలిస్తే గోనె సంచిలో తన భార్య మృతదేహం కనిపించింది. అయితే మృతదేహాన్ని తీసుకొని మైకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అయితే తరచుగా తనలో మార్పు రాదు, అంటే ఇతను వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేస్తుంటాడు, ప్రైవేట్ లారీకు బస్సుకు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆ నేపథ్యంలో ఈమె ప్రవర్తనలో మార్పు రావడం, అదేవిధంగా ఇంటి పట్టున ఉండకపోవడం, అంటే ఓ రకంగా పక్కన వాళ్ళు కూడా కొంత ఎక్కడైనా ఆరా తీస్తే ఈమె ఇక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది అన్నటువంటి సమాచారం కూడా ఆయన తెలుసుకునేవాడు. అయితే ఈ విషయం పైన గతంలో కూడా పలుమార్లు మందలించాడు, పెద్ద మనుషులకు కూడా చెప్పాడు. ఆయన సర్దుబాటు అవుతుంది, ఎందుకు మార్పు వస్తుందని ఏం భావించాడు. కానీ గోపాల్ సుజాతను హత్య చేయాలన్నటువంటి ఉద్దేశం తనకు ఏ కోశానం లేదు, ఎందుకంటే తన భార్యలో మార్పు వస్తుంది, వృత్తిరీత్యా డ్రైవర్ కాబట్టి మార్పు వస్తుందని భావించాడు. కానీ ఎక్కడా కానీ ఆమెలో మార్పు రాలేదు. మార్పు రాకపోగా తిరిగి అదేవిధంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తానని, అదేవిధంగా అక్కడ గ్రామంలో కూడా కొంత అవమానకరంగా భావించాల్సినటువంటి పరిస్థితి గోపాల్కి వచ్చింది. ఆ క్రమంలోనే ఒక్కసారిగా 2 రోజుల క్రితం హత్య చేసి ఆ తర్వాత ఆ బాడీని దాంట్లో గోనె సంచిలో చుట్టి అటవీ ప్రాంతంలో పడేయాల్సి వచ్చిందన్నటువంటి భావన అటు పోలీసులు కూడా అర్థం చేస్తున్నారు. పోలీసుల విచారణలో కూడా ఈ అంశాలే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిషోర్, అంటే పెళ్ళై ఎన్నేళ్ళయింది అట్ ద సేమ్ టైం పెళ్ళి కాకముందు ఆ కుటుంబానికి, అంటే గోపాల్ భార్య తన కుటుంబానికి చెప్పిందా నేను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానో, లేకపోతే ఇటువంటి విషయాలు ఏమైనా షేర్ చేస్తుందా? ఈ అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ఖచ్చితంగా సచిన్, 8 ఏళ్ల క్రితం వీళ్ళకి వివాహం అయింది. అయితే 8 ఏళ్ల క్రితం ఒక సంవత్సరం పాటు వీరి జీవితం అన్యోన్యంగా సాగింది, వీరి దాంపత్య జీవితం. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా తన వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని
ఇటీవల కాలంలో అంటే గత సంవత్సర కాలం కాకుండా అటు అనుమానాలు వ్యక్తం చేస్తాయి. అయితే నేరుగా 3 రోజుల క్రితం ఇతనికి స్వయంగా బంధువులు చెప్పడంతో ఆయన కూడా కళ్ళారా పరిస్థితి చూశాడన్నటువంటి భావన అటు స్థానికల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి. ఎందుకంటే వివాహేతర సంబంధం కొనసాగుతున్న విషయం తెలిసినప్పుడు కూడా తను మందలిస్తూ వచ్చాడు. అయితే మందలిస్తున్నప్పటికీ కూడా తన తీరు మారకపోవడం, అంటే ఒక రకంగా ఆమె ఎవరినన్నా ప్రేమించిందా లేదన్నటువంటి విషయం గతంలో ఇప్పుడు 8 ఏళ్ల పాటు ఎక్కడ సమస్యలు రాలేదు. అయితే ఇటీవల కాలంలో ఆమె తీరు మారింది, ఆమె పద్ధతి మారింది. నిత్యం డ్రైవర్ కాబట్టి ఏదో ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటాడు, రాత్రిలో పూట కూడా రాకపోవచ్చు. అట్లా ఒక రోజు పోతే వారం రోజుల పాటు డ్రైవర్లు అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ సరుకు తీసుకెళ్ళినా కూడా అక్కడ సరుకు అన్లోడ్ చేసేంత వరకు కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. అంటే 3 రోజులు 4 రోజుల పాటు కొంత సుదూర ప్రాంతాలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్కడే ఉండాల్సి వస్తుంది. కానీ అక్కడే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈమె కొంత వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఆ వివాహేతర సంబంధాన్ని బంధువులు కావచ్చు, ఇతరత్ర వాళ్ళ సన్నిహితులు కూడా ఈ విషయాన్ని తనకు చెప్పేవారు. అయితే ఎక్కడా కూడా గోపాల్ నమ్మేవాడు కాదు. అయితే కొద్ది రోజుల క్రితం ఈ వ్యవహారం తనేకే స్వయంగా చూశాడనేది కొంత అక్కడ స్థానికుల్లో చెప్తున్నటువంటి. అయితే ఆ క్రమంలోనే ఇక మనస్తాపం చెంది అవసరం లేదన్నటువంటి భావనతో హత్య చేశారనేటువంటి భావన స్థానికుల్లో వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాక్షి రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫుల్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మీ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అందరూ కూడా షాక్కి గురవుతున్న పరిస్థితి ఉంది. స్థానికంగా అయితే కడపలో ఇంకొక దారుణానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపి అడవిలో పడేశారు భర్త. మరొకరితో సంబంధం పెట్టుకుందని చెప్పి భర్త ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. చాపాడు మండలం పెద్ద చీపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు గోపాల్. వివాహేతర సంబంధం వద్దని చెప్పిన వినిపించుకోలేదు భార్య. 2 రోజుల క్రితం భార్యను చంపి గోనె సంచులు కుక్కి వనపెంట అడవిలో వదిలేశాడు. వనపెంట అడవిలో విసిరేశాడు గోపాల్. పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు భర్త. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటువంటి ఘటనల మీద మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.